వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏహెచ్ఏ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజే మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. 31వ తేదీ వరకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే చెప్పడం జరిగింది. సో అంతవరకు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజే డౌన్లోడ్ చేసుకోండి. అయితే చాలామంది డౌన్లోడ్ అవ్వడం లేదని కూడా కొంతమంది అంటున్నారు. దానికి రీజన్ ఏం లేదండి, సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ చేయండి, వెంటనే అయిపోతుంది. మొబైల్స్లో కొన్ని సందర్భాల్లో ఓపెన్ అవ్వవు, అందువల్లే ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఈ ఎగ్జామ్కి సంబంధించి 31వ తేదీన మనం ఎగ్జామ్కి వెళ్తాము. ఆ ఎగ్జామ్కి మనం వెళ్ళేటప్పుడు అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, అసలు ఏమేమి ఎగ్జామ్కి మనం పట్టుకు వెళ్ళాలి, అసలు ఏం మనం తీసుకువెళ్ళకూడదు, ఖచ్చితంగా పట్టుకు వెళ్ళాల్సినవి ఏమిటి, ఖచ్చితంగా మనకి వాటిని ఎలా చేయలేనివి ఏమిటి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. హాల్ టికెట్ ఆల్రెడీ మీరు అంతా డౌన్లోడ్ చేశారు. ఇవన్నీ చెప్పేదానికంటే ముందు మరొక చిన్న విషయం చెప్తాను. టెస్ట్ సిరీస్ అండి, ఇంకా మనకి 3 రోజులు మాత్రమే టైం ఉంది. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ 3 రోజులకు సంబంధించి ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో 10 గ్రాండ్ టెస్టు, అలాగే 20+ టాపిక్ టెస్టులు, 2 ప్రీవియస్ టెస్టులు. ప్రీవియస్ అంటే ఆల్రెడీ అందరూ కూడా చూసే ఉంటారు. టోటల్గా మనకి 32 వరకు టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని, ఇంకా చాలామంది రాయలేదు, చాలామంది రాస్తున్నారు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని 199 రూపాయలకి ఇచ్చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ 199 రూపాయలు పెట్టి టెస్టులన్నీ కూడా సాధ్యమైనంత ఎక్కువ టెస్టులు రాసి రివిజన్ చేయండి. సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ టెస్టులు రాస్తే మీకు దానికి సంబంధించి ఎబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు యాక్యురసీ కూడా చాలా వరకు పెరుగుతుంది, ఫియర్ కూడా పోతుంది. ఓకే, చర్చేద్దాం, దాని గురించి పక్కన పెడదాం. దాని యొక్క లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. హాల్ టికెట్ మీరు అంతా డౌన్లోడ్ చేశారు కదా. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేంటో ఫస్ట్ చెక్ చేసుకోండి. మిస్టేక్స్ ఉంటే అక్కడే మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు, అక్కడ మీరు ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ ఏం మారిపోదు. ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో దానికి సంబంధించి ప్రాసెస్ ఉంటుందని కూడా మన క్లియర్గా వెబ్సైట్లో అయితే తెలియపరచడం జరిగింది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ చేసుకోండి. ఓకే, హాల్ టికెట్తో పాటుగా ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉండాలండి. అందరి దగ్గర ఉండేది ఆధార్ కార్డు అని అయితే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడ మీకు బయోమెట్రిక్ కూడా తీసుకుంటాడండి. ఓకే, బయోమెట్రిక్ కూడా తీసుకుంటాడు కాబట్టి మన ఎడమ చేయి యొక్క బటన్ వేలుకైతే మీరు ఊరికే వెళ్ళి గోరింటాకులు ఏవేవో ముగ్గులు ఇవన్నీ వేసుకొని వెళ్ళొద్దు, ఫ్రీగా ఉంచండి. బయోమెట్రిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఖచ్చితంగా ఉండాల్సింది, మ్యాండేటరీ కాబట్టి. ఓకే, హాల్ టికెట్ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఆధార్ కార్డు, అలాగే ఏదైనా గుర్తింపు కార్డు. ఆ గుర్తింపు కార్డు మనం ఆధార్ కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. అయితే 3 ఫొటోలు విత్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్తో ఉండాలి. ఎవరికంటే మనకి హాల్ టికెట్లో వితౌట్ ఫోటో కానీ వితౌట్ సైన్ కానీ వచ్చిందనుకోండి, మన హాల్ టికెట్లో పొరపాటున సైన్ అక్కడ పడకపోవడం కానీ, ఫోటో మన హాల్ టికెట్లో కానీ ఎవరికైనా లేకపోతే మీరు ఏం చేస్తారంటే 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించి అవి ఎగ్జామ్ సెంటర్కి అయితే మీరు ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇది కూడా మీకు చెప్తున్నా. బయోమెట్రిక్ ఓకే. ఎగ్జామ్ వచ్చేసి మనకి 9:30 నుంచి 12 గంటల వరకు అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడు వెళ్ళాలంటే 8 గంటల నుంచి మీరు ఎగ్జామ్ హాల్లో పోవచ్చు. అంటే 8కి బయలుదేరమని కాదు, ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు 8కి ఉండండి. 9:15 మధ్యలో మీరు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. అయితే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 9 గంటలకు ఎగ్జామ్ అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఎవరైతే దివ్యాంగ అభ్యర్థుల మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్క్రైబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రైబ్ ఎంచుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు 400 రూపీస్ అయితే చెల్లించాలి. మనకి వెబ్సైట్లో క్లియర్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగానే వీటిని అయితే పేమెంట్ చేసేయండి. మీరు 9 లోపే వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అసలు స్క్రైబ్ ఎలా వ్యవహరించాలి, మెసేజ్ ఎలా వ్యవహరించాలి, టోటల్గా చెప్తారు కాబట్టి తీసుకెళ్ళాలి. అయితే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. హాల్ టికెట్, ఆధార్ కార్డ్, దీనికి అంటే ఫోటో కానీ సైన్ కానీ లేకపోతే కానీ, లేదా బయోమెట్రిక్ ఓకే,
9:30 ముందే వెళ్ళిపోతాం. స్క్రైబ్ ఉంటే 400 రూపీస్ పే చేస్తాం, ఆ అబ్బాయిని తీసుకెళ్తాం ఎవరైతే వాళ్ళని. అయితే ఏం మనం పట్టుకెళ్ళకూడదు ఎగ్జామ్కి అనేది ఒకసారి చూడండి. కాలిక్యులేటర్స్ మీరు పట్టుకు వెళ్ళొద్దు, లాగ్ టేబుల్స్ పట్టుకు వెళ్ళొద్దు, ప్రేజర్స్ పట్టుకు వెళ్ళొద్దు, సెల్ ఫోన్స్ పట్టుకు వెళ్ళొద్దు, వాచెస్ పట్టుకు వెళ్ళొద్దు. అలాగే పెద్ద పెద్ద కళ్ళజోడులు ఉంటాయి చూడండి, పెద్ద స్టైల్వి, అటువంటివి కూడా మనకి అలౌ చేయరు. జనరల్గా మనకి సైటు ఇటువంటి తలనొప్పి ఇటువంటి కలర్దలు అయితే నో ప్రాబ్లం, అటువంటివి అలౌ చేయరు. అలాగే వీలైనంత వరకు కూడా ఎవరు కూడా మంచినీళ్ళ బాటిల్స్ కానీ లేదా పెన్నులు కానీ ఇటువంటివి ఏమీ కూడా పట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు జరిగేది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి సో మీరు ఎటువంటివి కూడా ఏమీ పట్టుకు వెళ్ళాల్సిన లేదు. నేను ఫస్ట్ ఏమేమి చెప్పాను, హాల్ టికెట్ మస్ట్, ఆధార్ కార్డ్ మస్ట్, అలాగే బయోమెట్రిక్ కార్డ్ చేస్తారు. ఈ రెండే మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటితో పాటుగా ఎగ్జామ్ హాల్లో మనం ఎలా వ్యవహరించాలి ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే, ఆ ఎగ్జామ్ జరిగేదానికంటే ముందుగానే మనకు వచ్చినటువంటి సిస్టమ్ కరెక్ట్దో కాదో మీరు చెక్ చేయాలంటే అన్నీ ఓపెన్ అవుతున్నాయో లేదో, అసలు అది పనిచేస్తుందో లేదో మీకు మీరే చెక్ చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ కనుక చెప్తే వాళ్ళు వెంటనే చేంజ్ చేయడమో లేదంటే దాన్ని సరిచేయడమో ఏదో ఒకటి చేస్తారు. అంతేగాని ఇంకా పక్క వాళ్ళు ఎదురు వాళ్ళతో ఎవరితో మాట్లాడవద్దు. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, వీలైనంత వరకు కూడా తొందరగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతే, ఒకవేళ మీకు ఎగ్జామ్ సెంటర్ తెలియకపోతే కనుక ముందే ఎవరినో ఫ్రెండ్స్ని అడుగుతారు, లేదా ముందే చెక్ చేసుకుంటారు, ముందు రోజు చెక్ చేసుకుంటారు, ఏదైనా మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ కంటే ముందుగానే మీరు ఒక అట్లీస్ట్ గంట ముందు ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా వ్యవహరించాలి, అసలు పాజిటివ్ మార్క్స్ మనకి ఎలాగ వస్తాయి, నెగిటివ్ మార్క్స్ ఎలాగ వస్తాయి, అసలు ఎన్ని అటెంప్ట్ చేస్తే బాగుంటుంది, అటెంప్ట్ చేసే విధానం ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఒక వీడియో చేస్తాను. అంతవరకు కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకెవరైనా టెస్టులు రాయకపోతే కనుక టెస్టులు రాయండి. టెస్టులు రాయడం వలన మీకు తెలియకుండానే మరో స్థాయికి అయితే వెళ్తారు. మీకు తెలియకుండానే మీ సామర్థ్యం అనేది బయటకు రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యేసరికి అయితే పర్ఫెక్ట్గా మీరు అయితే తయారవుతారు. నెంబర్ ఆఫ్ టెస్టులు రాయడం వలన ప్రాక్టీస్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.